విజయనగరం జిల్లాలో దారుణం ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా పూసపాట్రేగ మండలం ఎరుకొండ గ్రామానికి చెందినటువంటి ఓ యువతి ఫ్యాన్కి ఉరేసుకుందంటూ ఒకవైపు అయితే చెప్తున్నారు. అలాగే కొంతమంది పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పెళ్ళయ్యి కరెక్ట్గా 2 నెలల 2 రోజులు మాత్రమే అయ్యింది. ఇలాంటిది ఇటువంటి సందర్భంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ గ్రామస్తులంతా కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఒకవైపు ఎరుకొండ గ్రామానికి సంబంధించినటువంటి అబ్బాయి, అదేవిధంగా పూసపాట్రేగ మండలానికి పూసపాట్రేగ గ్రామానికి చెందినటువంటి అబ్బాయి. ఈ అమ్మాయికి అబ్బాయికి ఈ మధ్య కాలంలోనే ప్రేమ వివాహం కూడా జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఏం జరిగింది ఏంటంటే మరిన్ని వివరాలు వీళ్ళకి ఇక్కడైతే ప్రశ్నకి భోగాపురం సంబంధించినటువంటి పిహెచ్సిలు ప్రశ్నకి అయితే ఉన్నారు. అయితే బాడీ కూడా ఒకవైపు పోస్ట్ మార్టం అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడవచ్చు ఆ గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి, భారీ ఎత్తున వచ్చి ఇక్కడ వెలిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరోవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కూడా ఒకవైపు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏ విధంగా జరుగుతుందో కూడా ఎవరికి ఏమీ తెలియని పరిస్థితి. ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం కోసం విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు వాళ్ళ మేనత్త అంట పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే కలకాలం పాటు నూరేళ్ళు నిండుగా ఉండవలసినటువంటి ఆ జంట ఈ రోజు అక్కడి నుంచి తెలీదు. 4 నెలల రోజుల కానించి బాధలు పడుతుందండి. తర్వాత బాగలేదు అమ్మా, నా పరిస్థితి బాగలేదు, అద్దె తీసుకొని నేను ఉంటాను అమ్మా, అద్దె తీసుకొని ఉంటాను, ఇంట్లో టార్చర్ పెడతాను రమ్మా, మా ఆయన మంచోడు కాదు, అలా మెత్తగొంతాడు కానీ అడుగునో నీకు తెలియదు, కానీ నాకు ఆ ఇల్లు అద్దె తీసుకొని నన్ను ఎక్కడో ఒక్కడ ఇట్టమ్మా అనేసి అన్నది. అమ్మాయి 2 రోజులు ఆగు, ఈ 2 నెలలు పోయాక నేను ఉంచుతాము, నేను అద్దెకి వెళ్ళి ఇలా తీసుకోను అనేసి అంతే. అమ్మ ఎలాగొక నన్ను తీసుకెళ్ళిపోయమ్మా, నేను ఉండలేకపోతాను, నీకు తెలియదు నా బాధ అనేసి అని మీ నాన్న డ్యూటీకి వెళ్ళాడు. రేపు వచ్చి నేను నా తీసుకొస్తాను, మీ అమ్మ పనికి వెళ్ళి సాయంత్రం తీసుకొస్తుందంట. అమ్మ నేను ఉండలేకపోతానమ్మా, ఇంకా ఇన్ని బాధలు నేను పడలేను, ఎంత బాధ పడలేను, నన్ను ఏడ్చుకొని నాకు ఇల్లు అది తీసుకొని ఉంచమ్మా అని నన్ను ఏడ్చుకున్నానమ్మా. నాకు తెలియదండి, ఆ పిల్లడు శివ అండి, శివ వాళ్ళ ఇంటి పేరు నాకు తెలియదండి. ఇంకా తల్లి కూడా ఉన్నారు. అమ్మ తల్లి ఎలా ఉండేవాళ్ళు, పాప మీతో పాటు ఎలా ఉండేవారు ప్రస్తుతం? నేను అల్లార ముద్దు పెంచారా, నా బడిలో బర్రెడుకోను పొద్దు ఎత్తడుకుంటేదా, నా కూతురిని చంపేశారు. అమ్మా ఎవరమ్మా చంపేశారు అనుకుంటున్నారు? వాళ్ళ అత్త మామ, వాళ్ళ బాబా తోటకాళ్ళు, వాళ్ళ చిన్నత్త, వాళ్ళ ఆయన కట్నాల గురిండు, నా తల్లు కట్నం గురించి ఏదించే, కట్నం గురించి ఏదించే. ఎన్ని రోజులు అమ్మాయింది? 4 రోజులు అయ్యింది, 22 అయ్యింది, 22 23 చచ్చిపోతుంది. ఈ 4 రోజుల్లో వాళ్ళిద్దరూ ఏ విధంగా ఉండేవాళ్ళు ఏంటి? శనివారం నైట్ వచ్చారండి, నీ స్కూల్లో చేస్తాను డ్యూటీకి వెళ్ళే ముందు అన్నది. మా మేనగోళ్ళు ఏమన్నదమ్మా, టార్చర్ భరించలేకపోతాను నేను, అలాంటి మాటలు నేను భరించలేము. మా అత్త, మా తోటకోళ్ళు, మా చిన్న అత్త కూడా నన్ను కొట్టింది. ఎందుకమ్మా కొట్టిందంటే మా ఆయన వల్ల నన్ను కొట్టారు అనేసి అన్నారండి. అందుని అన్న పోలే అమ్మాయి అవకారం అలా అనిపించు, పోలే తన కోసం వెళ్ళావు ఇష్టపడే, తన్నట్టుకొని నువ్వు ఉండనేసి మా మేనగోళ్ళు నేను ధైర్యం చెప్తాప్పుడు నేను డ్యూటీకి వెళ్తాడు ఒక మాట అన్నది. అమ్మ నేను ఉండలేకపోతే నాకు ఇల్లు తీసుకొని ఎక్కడో ఒక్కడ మన ఊర్లో ఉంటాను, నేను ఏ షాప్లో పని చేస్తాను, కానీ మా ఆయన ఏదో పెయింటింగ్లు వేసుకుంటాడు, ఎక్కడో ఇల్లు చూడంతే. మా వదిన నేను తీసుకొని వెళ్ళి 2 రోజులు ఒక 6 గంటలకు వెళ్ళి 8 గంటల వరకు రూములు చూసాము, కానీ దొరకలేదు. మా వీధి పక్కలో ఒక ఇల్లు ఉంటే నీ 2 నెలలు ఆగమ్మా, 2 నెలలు పోయాక మేము చూసి పెడతాము, ఈ 2 నెలలు పంట పోయి చూస్తాము, 2,000 రెంట్ మేము తీసుకొని పెడతాం అనేసి అంటే, మా అమ్మ నేను ఉండలేను నన్ను తీసుకెళ్ళు అనేసి అన్నది. అమ్మ పని చేసుకొని రేపు సాయంత్రం వస్తానని మా వదిన అన్నది. మా అన్నతో నేను అన్నయ్య అదంత బాధపడుతుంది, దాని బాధ మనకు అర్థం అవ్వలేదు. అలాంటప్పుడు ఎందుకో రమ్మని తెలుతాను, చెల్లి నా పని పోతుంది, నేను ఈరోజు వెళ్ళిపోతే నేను 4 నెలలు కష్టపడి నేను కష్టంతో ఉన్నాను, చెల్లి ఈరోజు నేను వెళ్ళిపోయిన ఉద్యోగం పీకెద్దరు, నాకు ఆస్కారం వేయట్లేదు, రేపు వచ్చి నేను పుష్పాన్ని తీసుకొస్తాను మా అన్నీ నాతో చెప్తాప్పుడు నన్ను అన్నది. బాబా వాళ్ళు ఎవరో తీసుకెళ్ళరు, నీ బాధ నా బాధ నీకు అర్థమైతే నాకు ఇల్లు తీసేట్టు, నేప నేను నీకు అసలు ఇన్ని చెప్పి నీకు అర్థం అవ్వకపోతే మాత్రం నేను మరి ఎప్పుడు రాను అన్నదండి నాతో.
నేను అన్నాను, ఎందుకు సీట్కి మాట కలగండము, నీకు వెళ్ళిదిలో లే, మా ఊర్లో నేను తీసుకొని ఎడతాను, మీ అమ్మ మీ నాన్న ఎట్టపోయినా పోనీ 2000 రెంట్కి మిమ్మల్ని ఎడతాను నేను చెప్పానండి. చెప్తే అప్పుడు నేను డ్యూటీకి వెళ్తేప్పుడు శనివారం నైట్ వచ్చి ఆదివారం సినిమాకి వెళ్ళారండి. 4 గంటలు నా డ్యూటీ అని శివ నన్ను దేబెట్టేసి మీరు సినిమాకి వెళ్తాను కష్టమో సుఖమో నిన్ను ఇష్టపడి వచ్చింది. తల్లిదండ్రులు కానుకొని మేము అంతమంది వచ్చినా సరే నిన్ను ఇబ్బంది పెట్టకన్నా నీకోసం మీ అమ్మ మీ నాన్న ఎంతమంది తిన్నాను, మా ఆయన నీళ్ళకి అంతనమ్మా ₹1,00,000 అప్పు చూపించారమ్మా. 3000 మా ఆయనకి మా అత్తకి నేను పెన్షన్ ఇవ్వాలటమ్మా. మా ఆయన తెచ్చింది 500 కూలేనమ్మా. ఒక రోజు వెళ్తే 4 రోజులు వెళ్దామ్మా. మా అమ్మలు నాకు అన్ని బతిమి సత్తి పెడితే ఒక రోజు 4 రోజులు పనికి వెళ్ళిపోయి ఒక ఎలాగమ్మా 200 బజార్ చేసుకనేసి మా అమ్మ 500 ఇచ్చింది. ఆ 200 అమ్మ సినిమాకి డబ్బులు లేవుంది, నేను 500 ఇచ్చాను. అమ్మ సినిమా శిఖర్లని కాదు ఇప్పుడు నాటికి ఇల్లు వాకలు లేకపోతే ఈ 2 ఇళ్ళు అది తీసుకొని మీ అమ్మ స్థలం కట్టేసి ఇల్లు కడుతుందని సార్. అప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు హాస్టల్ తెచ్చానండి. ఆ అబ్బాయి మూటాడు అమాయకంగా ఉంటాడండి, కానీ టార్చర్ ఉందండి. మా మేనకోళ్ళు ఏంటన్నదమ్మా ఇష్టపడి వెళ్ళాను, కానీ యువతల తల్లిదండ్రులతోనే ఎంత మాట పాడతాను. అవతల అత్త మామూలు మమ్మల్ని చూడలేదు. నా తోటకోళ్ళు నన్ను కరుమం పెట్టుకొని సొవ్వులు ఆపరం చేసుకొని ఎందుకో వచ్చావు అనేసి అన్నారండి. అంతే వాళ్ళు తోటకొని నేను అన్నాను, మా అత్త నేను కయ్యలు ఆడుకొని మా చిన్న అత్త నన్ను కొట్టిందమ్మ అన్న. కానీ మా అమ్మతో చెప్పలే, మా అమ్మ కయ్యలు ఆడుతుంది వెళ్ళి అనేసి అంటే, అమ్మ పోనీ మీ ఆయన అడగాలి, నువ్వెందుకో బాధపడ్డామో పోనీ తగ్గు వచ్చిందా మీ ఆయన అడగమని నేను చెప్పాను. నేను సినిమాకి వెళ్తామని చెప్తే నేను అప్పుడు ఆ పిల్లడితో అన్నాను, మా అన్ని ఆపరేషన్ చేసుకుని 4 నెలలు హాస్పిటల్లో ఉన్నారు సేవ, మేము ఉన్నోళ్ళం కాదు, మాకు తెల్లరి కష్టపడితే ఎక్కువలో నాలే వస్తుంది, ఈ పిల్లని ఎలా తీసుకెళ్ళవు కష్టం లేకని చూసుకో, నీ మీద ఆధారపడి వచ్చింది. నా మేనగోళ్ళు చిన్నప్పటికీ కష్టమేటో తెలీదు, ఆ పిల్లకి ఎలా చూసుకుంటావు సేవ, నిన్ను నమ్మి ఆ పిల్ల వచ్చేటప్పుడు మీ అమ్మ మీ నాన్న అలా టార్చర్ పెడతాండ్రు, మీ వదిని ఎన్ని మాటలు ఆడుతుంది, మీ పిన్న మీరు కయ్యలు ఆడుతూ ఎందుకు కొడుతుంది ఉంటే మేము చేసినంత అవసరం ఏంటో వచ్చిందంటే, మా ఆవిడ అలాగే అంత మేము బంగారులా చూసుకుంటాను, మరి బంగారులా చూసుకుంటాను నేను ఏడ్చుకొని సందరి పట్టి ఏడ్చింది. మా అంటే ఈ మృతి ఎంత టైంకి జరిగింది, నిన్న ఏం జరిగింది, ఏ టైం జరిగిందంటే నాకు తెలియదండి. మా బావగారికి మా స్కూల్లోనూ ఒకరు పుట్టినరోజు అయితే చేపలు పార్టీకి ఇచ్చారు మాకు. ఆ చేపలు కానీ మా బావగారు ఫోన్ చేశాను. 6:30కి మా మాయ ఫోన్ చేస్తే బస్సు ఆపాడు, చేపలు ఇచ్చిన తర్వాత అన్నీ ఫోన్ చెయ్యి ఇలాగా పుష్ప ఊరేసుకొని చనిపోయిందట. తర్వాత వచ్చిన తర్వాత మా అన్నయ్య అన్నాడు, ఏమమ్మా ఎలా జరిగిందో తెలీదు, నేను వచ్చినంత వరకు ఉండమ్మా అనేసి అంటే, ఇలా జరిగిందట చెల్లి, అప్పటికి తెల్లతో నేను వెళ్తాను అంతప్పటికి ఇలాగా ఆవిడ వేసుకున్న అంత పిరికాయని మనిషి కాదండి, పిల్ల మా ధైర్యంగా ఉంటుంది, కానీ ఇక్కడ అలా ఆయన ఏదో చేశాడని మాకు డౌట్ అంతే. కానీ 2 మాత్రం అలా ఆయనలో ఉన్నాయి. నా సెల్ పట్టుకొని నా పిల్ల వెళ్తే పుష్ప ఇవ్వు ఫోన్ చేస్తాను మా అక్కలకి అనేసి అంటే, ఎలా చూసాడు అబ్బాయి తెలుసా, దానికి ఇస్తావా ఇవ్వా ఏటే నీ సెల్తో పని అనేసి అంటే, అప్పుడు అది చెప్పిందండి మా మేనకోళ్ళు, అమ్మ నిన్న కాక మొన్న నేను వెళ్ళాను, నన్ను అనుమానిస్తాను రమ్మా, మా తోటకోళ్ళు మా అత్త మా ఆయన కూడా అనుమానిస్తారు. మేండి ప్రేమించి పెళ్లి చేసుకుందా ఎలాగైనా అనుమానిస్తారండి, ఇంతమంది ఫ్యామిలీని వదిలేసి అనుమానిస్తారా, అనుమానిస్తాను టార్చర్ పెడతానని చెప్పారు. సరేలే అని చూసాం కదా, ఆ బాడీ కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్తున్నారు, సుమారుగా 33 రోజులు మాత్రం అవుతున్నది. ఒక పక్క పిల్లి పందిరి కూడా వాడనటువంటి పరిస్థితి, కాలుకి పారాన్ని కూడా ఆరనటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలోనే నిండు నూరేళ్ళు జీవించి ఉండవలసినటువంటి ఆ జంట ఈరోజు ఆ తల్లిదండ్రులు, ఎందుకంటే ఆ కొడుకు తల్లిదండ్రులు ఆ కూతురికి అంటే వీళ్ళకి ముతురాలకి అత్త మామ చేసినటువంటి టార్చర్ కారణంగానే చనిపోయిందంటూ కూడా మరొక వైపు అయితే ఆ యొక్క పిల్ల తాలూకా తల్లి ఆ మేనత్త కూడా ఒకవైపు అయితే ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి, అలాగే దీనికి సంబంధించిన కూడా అలాగే మొత్తం అయితే ప్రశ్నగా చూడొచ్చు. ఒకవైపు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అయితే ఒకవైపు అయితే ఆల్రెడీ ఇప్పటికే నమోదు చేశారో ఆ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనిపైన కూడా పూర్తిగా ఏ విధంగా జరిగింది ఏంటిని ఒకవైపు అంతా కూడా అంటే ఏ విధంగా ఏం నమోదు చేశారు, అక్కడ జరిగినటువంటి ఘటన ఏంటి, దీనిపైన ఎఫ్ఐఆర్ ఫస్ట్ రిటర్న్ ఫైల్ అయితే మాత్రం ఒకవైపుతో నమోదు చేసి అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంటే వాళ్ళ తరపున ఎక్కువ మంది అయితే కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా చదివి వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా చూసుకుంటే డిఎస్పీకే నేరుగా దీనికి ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క కేసును కూడా దర్యాప్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి కేసులో పలు అనుమానాలు కూడా తలెత్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అందుకు కారణం చేత ఖచ్చితంగా పోస్ట్ మార్టం అయితే చేయాలి. ఈ పోస్ట్ మార్టం చేసిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక కూడా వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఆ పోలీసులతో కూడా మనమైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి
డిఎస్పీ విజయనగరం డిఎస్పీ గోవిందరావు గారు అయితే ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఏంటనే మరి మేము ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఇది ఇక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం చూసుకుంటే ఆ మృతి ఏ విధంగా జరిగింది, కేసు ఏ విధంగా నమోదు చేస్తున్నారు, వాళ్ళకి బంధువులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మీరు కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు, అక్కడ సినారియో ఎలా జరిగింది అంతా కూడా సీన్ ఆఫ్ ఎఫెన్స్ అంతా చూశారు. అక్కడ ఎటువంటి సిమ్టమ్స్ గమనించారు? ప్రస్తుతానికి బాడీ ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపి ఇదంతా ఎలా చూడాలి ఏంటిది? నమస్కారం అండి. పూసపట్ర గ్రామస్తులైన పాండ్రంకి రమ మాకు ఈ దినం మార్నింగ్ వాళ్ళ పాప అనుమాన స్థితిలో చనిపోయినట్లు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది. అయితే ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ఆ పాపకి ఒక 2 months బ్యాక్ రిజిస్టర్ మ్యారేజ్ అయినట్లు, ఆ తర్వాత మళ్ళీ పాప కోరిక మేరకు వాళ్ళ పెద్దల సమక్షంలో వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి జరపమని అడిగినట్లు. అయితే అబ్బాయి ఏమో పెళ్ళికి మేము పెళ్లి చేసుకోవాలంటే మాకు కట్నం కావాలని అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు డిమాండ్ చేసినట్లు. అయితే ఇందులో పెద్దలు జోక్యం చేసుకొని తర్వాత మేము చూస్తాం, ముందు పెళ్లి కానివ్వండి అంటే పెళ్ళి అయినట్లు. పెళ్ళి అయ్యి కొద్ది రోజుల తర్వాత ఒక 2-3 days బాగానే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ చనిపోయిన పాప పాండ్రంకి పుష్ప ఈ అత్తమామలు భర్త వీళ్ళంతా కట్నం కోసం వేధిస్తున్నట్లు, హెరాస్మెంట్ చేస్తున్నట్లు ఫోన్ చేసి తల్లిదండ్రులు చెప్పినట్లు. వీళ్ళు కూడా కొద్ది రోజులు ఆగమ్మా మేము చూస్తాము, ఏదో చేస్తాము, ప్రస్తుతానికి పెద్దలు తీసుకుని వస్తాం అని బదులిచ్చినట్లు. ఈ ప్రాసెస్ ఇలాగా అవుతుండగా నిన్నటి దినం ఆ పాప తన ఇంట్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయినట్లు జరిగింది. దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఇది 304B దౌరీ హెరాస్మెంట్ కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు అయితే ఇంకా రాబెట్టవలసి అయితే ఉన్నది. పూర్తిగా దీనిపైన దర్యాప్తు అయితే చేసిన తర్వాతే పూర్తి వివరాలు కూడా బయటకు వస్తాయి అంటూ కూడా పోలీసులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే చూడొచ్చు, ఆ గ్రామస్తులు ఉన్నటువంటి యువకులంతా కూడా అలాగే భారీ ఎత్తున మహిళలు కూడా ఈరోజు అక్కడికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబ నేపథ్యంలో చూసుకున్న చాలా మంచి వాళ్ళు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కూడా చాలా చక్కగానే ఉండేవాళ్ళు. సడన్గా ఈ విధంగా జరగడంతో కేవలంగా ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు శివ ఎవరైతే ఉన్నారో భర్త తాలూకా తల్లిదండ్రులు, ఈ అమ్మాయికి అత్త మామ వాళ్ళ యొక్క ఈ వేధింపుల కారణంగానే వరకట్నాలు వేధింపుల కారణంగానే చనిపోయారంటూ కూడా మరొక వైపుతో చెప్తున్నారు. అదేవిధంగా పలు అనుమానాలు కూడా మరొక వైపుతే తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 నెలల క్రితం అయితే రిజిస్టర్ మ్యారేజ్ అయితే ఇంటికాడ వాళ్ళకి తెలియకుండా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకునే నేపథ్యం కూడా కనిపించిందంటూ మనకి ఇప్పుడు పోలీసులు కూడా ఒక వైపు చెప్తున్నారు. అదేవిధంగా ఆ పిల్ల కోరిక మేరకు ఏదైతే మృతురాలు ఉన్నారో మృతురాలు కోరిక మేరకు అయితే మరొకసారి గత నెల 22వ తేదీని కూడా పెళ్లి చేసేమంటూ కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా చూస్తుంటే పలు అనుమానాలు కూడా రేకెత్తున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఒక కట్న కానుకలేనా లేకపోతే ఇంకేదైనా హెరాస్మెంట్ ఉందా, ఎవరు చనిపోయారా ఏ విధంగా జరిగిందని పూర్తి వివరాలు అయితే దర్యాప్తులు తేలాల్సి ఉన్నదంటూ కూడా పోలీసులు కూడా మనతో కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.